పుష్ప 2కి జరిగిన ఇన్సిడెంట్ వల్ల ఆర్య 2కి ఏమన్నా ఈ దెబ్బ పడుతుంది అంటారా మరి? ఏమో బ్రో, దానికి దీనికి కంపారిజన్ ఏం లేదు. అది అదే ఆ మూవీ అప్పుడు కాంట్రవర్సీ జరిగినాయి కాబట్టి దానికి అలా జరిగింది. సో ఇది రీ రిలీజ్ కాబట్టి దీనికి అంతగా ఏం ఉండదు. మరి సేమ్ సంధ్యాలనే రిలీజ్ చేస్తారు మార్నింగ్ 8 o'clock. సో ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా, లేకపోతే ఏమైనా లేదు బ్రో, అది ఏమైనా కొత్త మూవీ ఎఫెక్ట్ అవటానికి ఎప్పుడో అల్లు అర్జున్ కదా, అల్లు అర్జున్ అల్లు అర్జున్ ఎవరైనా సరే రీ రిలీజ్కి అంత ఎఫెక్ట్ ఏమి ఉండదు. నార్మల్గా వెళ్ళి చూస్తారు అంతేగాని ఎగబడే అంత మూవీ కూడా కాదు అది. ఆర్య అనుకో, అది పిచ్చ ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి ఆ సినిమాకి సో ఏదైనా తొక్కిసలాట అవ్విద్ది అనుకోవచ్చు. కానీ ఈ మూవీకి అంత లేదు. ఆర్య 2 ఎబో యావరేజ్ అంతే, అంత హిట్ ఏం కాదు ఆ మూవీ. సో రేపు మరి థియేటర్ లో కాన్సర్ట్ జరుగుతుంది అనుకుంటారా మరి? థియేటర్లో కాన్సర్ట్ నడిచినట్టు పాటలు పాడుకుంటా అంతే సినిమాలకు జరిగినట్టు అంతే, ఫ్యాన్స్ అంతా ఎంజాయ్ చేస్తారు థియేటర్లో. సాంగ్ లేసి డ్యాన్స్ చేయటం కానీ ఆ హంగామా నడిచిద్ది పక్కాగా ఆర్య 2కి. దాంట్లో రింగ రింగ సాంగ్ నాకు బాగా ఇష్టం. ఆ సాంగ్ వచ్చిందంటే ఎవడైనా చైర్లో నుంచి లేచి డ్యాన్స్ చేయాలనుకుంటాడు పక్క. సో మరి ఇంత హైప్ ఉంది సినిమాకి, పోలీస్ వాళ్ళు అని ఎవరన్నా అక్కడ కొన్ని రిస్ట్రిక్షన్స్ కానీ పెట్టడం ఏమైనా జరుగుతుందా? లేదు బ్రో, పోలీసులు లేదు అంతేం ఉండదు. నార్మల్గా అదేంటంటే అప్పుడు పుష్ప 2 ఏంటంటే ఫస్ట్ అంత హిట్ అయింది, సెకండ్ హాఫ్ కూడా హిట్ అయింది కాబట్టి అంతమంది అల్లు అర్జున్ కోసం 3 ఏళ్ళు ఎదురు చూసి అప్పుడు ఆతృతతో ఆ తొక్కిసలాట జరిగింది. కానీ ఇది ఎప్పుడో పాత సినిమా, దీనికి అంతగా ఏం ఉండదు బ్రో, ఇది నార్మల్గానే ఉంటుంది. రేపు ఆర్య 2 రీ రిలీజ్ కాబోతుంది. అవును, మరి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? చాలా బాగుంటుంది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ సినిమా పెద్ద స్క్రీన్పై చూస్తున్నాం. అది సినిమా ఒకప్పుడు సూపర్ డూపర్ హిట్, ఇప్పుడు చూసినా అలాగే ఉంటుంది. ఎందుకంటే సో అదే ఫ్రెష్ ఫీల్ ఉంటుంది. ఫ్రెష్ ఫీల్ ఉంటుంది. ఆర్య 2 ఈ సినిమా రేపు ఎప్పుడు వెళ్దాం అని ఎదురు చూస్తున్నాం. ఆర్య 2 నా వయసు కూడా చూస్తున్నారంటే గుర్తుపెట్టుకోండి, కుర్రోళ్ళు ఎలా ఉంటారు. సో మరి మీకేమైనా బ్రేకప్స్ ఉన్నాయి? నాకంటే నా లైఫ్లో ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. బ్రేకప్ లేనివాడు ఎవడన్నా ఉంటాడా? అసలు నిజంగా ఫస్ట్ లవ్ ఎప్పుడు కూడా ఎవరికి సక్సెస్ కాదు. సెకండ్ లవ్, థర్డ్ లవ్ సక్సెస్ అవుతుంది నాకు తెలిసి, నా అనుభవాన్ని బట్టి. బ్రేకప్ అనేది ప్రతి వాడి జీవితంలో, ప్రతి ఒక్కరి జీవితంలో సందర్భం జరుగుతుంది. ఎందుకంటే మనం ఏదో ఊహించుకుని, ఊహ తెలియని వయసులో 15-16 సంవత్సరాల వయసులో ఏదో ఊహించుకుని ఎవరినో లవ్ అనుకుని కొంచెం మిక్సూర్ అయిన తర్వాత అరే ఇది లవ్ కాదురా బాబు, ఈ అనాథరంగా మనం చదువు సంక్రాంతిచ్చాం, చదువు మీద దృష్టి పెట్టాలి అని మళ్ళీ చదువుకుని ఆ రకంగా మళ్ళీ ఎవరైనా తగిలినప్పుడు ఆ లవ్ వచ్చినప్పుడు అవి ఎవరో సెట్ కాకపోతే మామూలు అరేంజ్ మ్యారేజ్ చేసుకోవడం, ఇవన్నీ చాలా ఉంటాయి కథలు. కానీ పుష్ప తర్వాత అంటే పుష్ప అంత పెద్ద ఇష్యూ జరిగిన తర్వాత అల్లు అర్జున్ గారి మూవీ ఫస్ట్ టైం వస్తుంది, అది కూడా రీ రిలీజ్ అవుతుంది. సేమ్ సంధ్యా థియేటర్ లోనే మార్నింగ్ 8 o'clock షో ఉంది. మరి మన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందంట? ఏముండదండి. అప్పుడంటే అది అనుకోని సంఘటన, ఎవరు ఊహించిన సంఘటన కాదు. అంతకంటే పెద్ద పెద్ద ప్రోగ్రామ్ చేశాం కదా, పెద్ద పెద్ద ప్రోగ్రాలు చూసాము. అప్పుడు అనుకోని సంఘటన, దురదృష్టకర సంఘటన, అది అలా జరిగి ఉండకూడదు. కాకపోతే మరి ఏ కారణం చేతో జరిగిందో అది అలా జరిగిపోయింది అంతే. ఆమె ఆయుష్ అంతటితో తీరిపోవాలనుంది, ఆమె దుర్మరణం చెందారు అంతే తప్ప అలాంటివి మళ్ళీ ఎందుకు జరుగుతాయండి? ఎందుకు జరిగేలాగవుతాయి? అదేదో కర్మ సిద్ధాంతం బాగుంటుంది, అలా జరిగింది అంతే. ఆర్య 2 రీ రిలీజ్ కాబోతుంది, మరి ఎలా ఫీల్ అవుతుంది? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. మనం ఇంతకుముందే ఈ సినిమా చూసినప్పటికీ చాలా లవ్ ఫెయిల్యూర్ ఫిలింగా తీసినప్పటికీ చాలా ఎట్లా అంటే ఒక ఎమోషనల్గా ఒకసారి అందరు కూడా థియేటర్లో ఏడ్చిన సందర్భం, అరే ఇంత ఘోరంగా ఉంటుందా సినిమా అనిపించి మళ్ళీ లాస్ట్కి వాళ్ళు కలవడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. సో మై లవ్ ఈజ్ గాన్ అంటూ ప్రేక్షకుల హృదయాలను దోచేశాడు. సో అదేవిధంగా ఇప్పుడు కూడా మంచి ట్రెండింగ్ ఉన్న స్టార్ ఇప్పుడు పుష్పతో పాన్ ఇండియా లెవెల్లో వెళ్ళిపోయాడు. ఇంకా ఇప్పుడు చూసినట్టయితే మనం టికెట్లు కూడా చాలా సేల్ అవుతున్నాయి, పరిస్థితి చాలా బాగుంది. ఆ సినిమా ఇప్పుడు కూడా మళ్ళీ రీ రిలీజ్ అవ్వడం మనకు చాలా హ్యాపీగా ఉందండి. పుష్ప 2కి జరిగిన కాంట్రవర్సీలు, అక్కడ జరిగిన ఇష్యూ, దాని వల్ల రేపు జరిగే ఆర్య 2 రిలీజ్కి ఏమన్నా ఇబ్బంది ఉండబోతుందా? ఏం రీ రిలీజ్కి ఏం ప్రాబ్లం ఉండదండి, ఏం లేదు. అవన్నీ కక్షపూరితంగా అదొక పథకం ప్రకారం చేసినవి తప్పించి అక్కడ ఏం జరిగేది ఏముండదు. గత మనం చరిత్ర చూసినట్టయితే అనేక వందల మంది చనిపోయారు. ఏ రోజు కూడా అసెంబ్లీలో చర్చించేంత పెద్ద ఇష్యూ చేశారు, అంత హైలైట్ చేశారు.
ఇప్పుడు మనం గతంతో ఇప్పటికి పోల్చినట్టు చూస్తే ఒక నెమలు చనిపోతున్నాయి, జింకలు చనిపోతున్నాయి, ఏ రోజు కూడా ఎక్కడ అసెంబ్లీలో చర్చిస్తలేరు. అదేవిధంగా విద్యార్థులు చనిపోతున్నారు, రైతులు చనిపోతున్నారు, ఆటో కార్మికులు చనిపోతున్నారు. 100 మంది చనిపోతే చర్చించని ప్రభుత్వాలు అల్లు అర్జున్ ఎంత టార్గెట్ చేశాయని అనుకోవచ్చు. ఎందుకంటే ఆయన ఇప్పటికే పాన్ ఇండియా లెవెల్లో వెళ్ళిపోయాడు. సో అతన్ని తొక్కాలని ఒక దురుద్దేశంతో అది జరిగింది తప్ప ఏం జరగదండి. సేమ్ సంధ్య థియేటర్కు ఇప్పుడు మనం చూస్తుంటాం కదా, రేపు చాలా బాగా అభిమానులు వచ్చి చాలా బాగా హిట్ చేస్తారని మేము అనుకుంటున్నాం. ఆర్ఆర్ 2 రిలీజ్ ఎట్లుంటది అంటారు? ఎట్లా ఉంటుంది అంటే స్టార్టింగ్ లో ఎట్లా ఉందో అట్లాగే మళ్ళీ కూడా ఉంటది. ఎందుకంటే ఎన్ని రోజులు ఏం ఉండదని కాదు, ఉంటదనే చెప్తున్నా. అంటే హింసలు పడేద్దాం చూద్దాం ఏంటి ఉండదంటే ఆర్ఆర్ 2 ఫస్ట్ టైం కదా రిలీజ్, మరి ఇంతకు ముందే లేదా? ఫస్ట్ టైం. అవి బ్రో ఎన్ని కలెక్షన్ సంపాదిస్తా అనుకుంటున్నారు ఆర్యా 2 రీ రిలీజ్? పుష్పం దాటిద్ది. పుష్పని ఎలా దాటిద్ది బ్రో? అది ఏమన్నా కొత్త సినిమానా బ్రో పుష్పం దాటడానికి? కొత్త సినిమానే దాటలేకపోతున్నాయి. అంటే ఎలా ఉండదంటే ఫస్ట్లో ఆయన చేసిన డ్యాన్స్ కానీ ఆయన డైలాగ్ వర్షన్ కానీ అవన్నీ కూడా మళ్ళీ మరొకసారి చూపిస్తున్నారు కాబట్టి ఫ్యాన్స్ అందరూ కూడా ఎంజాయ్ చేస్తారు. అది ప్రతి సినిమా కూడా కలెక్షన్స్ వస్తాయి. కలెక్షన్లు ఎందుకు రావు? ఫ్రీగా ఏం పంపించరు కదా, డబ్బులు తీసుకునే కదా పంపిస్తారు. పుష్పకి ఫ్యాన్స్ని పంపిస్తారు కొంతమందిని, ఎందుకు పంపిరు? మిమ్మల్ని పంపిరా, మైక్ పట్టుకుంటే మీడియా వీరిగా వెళ్ళిపోయి వచ్చేస్తున్నారు. నేను చాలాసార్లు వెళ్ళాను నేను. పుష్పకి జరిగినందుకు ఒకవేళ ఆర్ఆర్ 2కి కూడా అల్లు అర్జున్ సినిమాని అని చెప్పేసి పబ్లిక్ ఏమైనా ఇబ్బంది వచ్చేది? లేదు భయ్, అలా అప్పుడు కూడా మిస్టేక్ అలా జరిగింది అంతేగాని రిస్ట్రిక్షన్స్ ఏమైనా పెడితే ఎట్లా మరి? సిస్టంలో ఏం లేదు బ్రో, అది కూడా అసలు ఏం లేదు. ఆయన చేసిన తప్పు ఏంటంటే స్టేజ్ మీద సీఎం గారి పేరు పలకలేదని ఇంతవరకు వచ్చింది అంతేగాని. మరి అంతే కదా, ఆయన వాటర్ తాగుతూ మధ్యలో తలపడ్డాడు, అది ఇంతవరకు తెచ్చింది అంతేగాని లేకపోతే ఏం లేదు. అది గుర్తు రాలేదు కాబట్టి వాటర్ తాగాడు, అది గుర్తు రాలేదు, ఒక సీఎం పేరు గుర్తు రాలేదని ఆయన్ని ఈ రకంగా చేశారు ఇక్కడ దాకా అంతే. సో ఆర్ఆర్ 2 రిలీజ్ మరి కొడుతుంది అంటారు, ఎన్ని కోట్లు వస్తుంది? ఎన్ని కోట్లు వస్తుందని చెప్పలేం భయ్య, కానీ కొట్టుకోకుండా మంచిగా సినిమా చూసి బయటకు వచ్చి ఎంజాయ్ చేసి వస్తారని అయితే నేను అనుకుంటున్నాను. ఆర్ఆర్ 2 రిలీజ్ ఉంది కదా రేపు, సో ఎట్లుండబోతుంది అనుకుంటున్నారు? ఎట్లా ఫీల్ అవుతున్నారు? నాకైతే చాలా హ్యాపీగా ఉంది రేపు, ఎందుకంటే నా బర్త్డే కూడా వచ్చింది. సో ఫస్ట్ అయితే 8కి పెట్టారు, తర్వాత చేంజ్ చేసి 5కి పెట్టారు. సో నేను కూడా ఒక అల్లు అర్జున్ ఫ్యానే, సో నాకైతే చాలా సంతోషంగా ఉంది. సో మరి రేపు సేమ్ సంధ్య థియేటర్లోనే ఇంతకుముందు పుష్ప 2 జరిగినప్పుడు ఇష్యూ జరిగింది. సో అదే సంధ్య థియేటర్లో రేపు సినిమా రిలీజ్ అవుతుంది 8 o'clockకి. అక్కడ ఏమైనా ఇబ్బందులు జరిగే ఛాన్సెస్ ఉన్నాయి అనుకుంటున్నాను? ఈసారి అయితే ఇబ్బంది ఏమి ఉండదు, మొత్తం మంచిగానే జరుగుతుంది అనుకుంటున్నాను. సో ఇంతకుముందు సినిమా రిలీజ్ అయినప్పుడు నువ్వు చూసినావా? చూసాను. మరి రేపు ఎలా ఉండబోతుంది అంటారు థియేటర్స్ ముందు? రేపు అయితే థియేటర్లు బ్లాస్ట్ పక్కా. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంటే ఇంకా మొత్తం మినిమం ఉంటుంది కాబట్టి పక్కా మంచిగా ఒక రేంజ్లో ఉంటుంది. హడావిడి అయినా ఫ్యాన్స్ ఎంకరేజ్మెంట్ ఇంకా డాన్సింగ్ అవన్నీ ఉంటాయి కాబట్టి సో చాలా బాగుంటుంది అనిపిస్తుంది. మరి రేపు థియేటర్స్ కాన్సర్ట్ హాల్గా మారబోతున్నాయి పక్క. ఎందుకంటే ఒక హార్ట్ బ్రేక్ సాంగ్ అయితే ఉంది కదా, సో అదే ఎక్కువ అందరూ ఇష్టపడిపోతున్నారు. దానికోసమే ఆ సాంగ్ ఫస్ట్ పాడాలని వాళ్ళు పోతున్నారు. సో అయితే మొత్తం కాన్సర్ట్ హాల్ అయిపోతుంది. మీరు దేనికి వెళ్దాం అనుకుంటున్నారు ఆర్యా 2? అల్లు అర్జున్ కోసం. అల్లు అర్జున్ ఏమి ఇష్టం అల్లు అర్జున్ గారు? యాక్టింగ్, డ్యాన్స్. మూవీస్లో ఏమి ఇష్టం? మూవీస్లో అయితే ఏ మూవీ ఇష్టం? ఫస్ట్ నేను చూసింది ఆర్య మూవీ ఇష్టం. ఆర్యా మూవీ. అల్లు అర్జున్ సినిమా ఆర్ఆర్ 2 రిలీజ్ ఎట్లా అనిపిస్తుంది మరి? ఎట్లా ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నాం. మూవీకి అంత హైప్ లేకపోయినా సాంగ్స్ మాత్రం చాలా బాగుంటాయి. మ్యూజిక్స్, డాన్స్ అవన్నీ బాగుంటాయి. లవ్ సీన్స్, మూవీ హైలైట్ అసలు. మూవీ డాన్సింగ్ అన్ని బాగుంటాయి. యాక్టింగ్ పుష్ప 2 చూసి కూడా మీరు యాక్టింగ్ గురించి మాట్లాడితే మేము ఇంకా ఏం చెప్పలేము. మరి పుష్ప 2 ఇష్యూ జరిగింది కదా అప్పుడు. సో పుష్ప 2 తర్వాత రిలీజ్ అవుతున్న ఫస్ట్ సినిమా, అది కూడా రీ రిలీజ్ అవుతుంది అల్లు అర్జున్ గారి మూవీ, సేమ్ థియేటర్ సంధ్యా థియేటర్ లోనే. మరి ఏమైనా ఇష్యూ జరిగే అవకాశం ఉందంటారు? ఇష్యూ జరుగుంటే ఒకవేళ అది నిజమే అయినా పుష్ప 2కి అంత కలెక్షన్ వచ్చేది కాదు కదా. సో రేపు ఏమైనా ఇష్యూ జరుగుతుంది అంటారా మళ్ళీ?
ఛాన్సెస్ ఉండొచ్చు. హేటర్స్ ఉన్నారు కదా అల్లు అర్జున్కి మధ్యలో, చాలా మంది హేటర్స్ వచ్చారు కాబట్టి మేబీ వాళ్ళు క్రియేట్ చేయొచ్చు. సో మరి రేపు థియేటర్స్ అన్ని కాన్సర్ట్ హాల్ గా మారబోతున్నాయి అంటారు. మీరు టికెట్స్ చూసారు కదా ఎంత సేల్స్ అయ్యాయో, దాన్ని బట్టే మీకు తెలిసి ఉండాలి ఎంత హైప్లో ఉంటుందో రేపు మూవీ అనేది. సో అల్లు అర్జున్ గారి ఫ్యాన్ కాదా మీరు? Fan. డై హార్ట్ ఫ్యాన్. అల్లు అర్జున్ గారికి ఒక మాట చెప్పాలి అని అంటే ఏం చెప్తారు? ఐ లవ్ యూ. ఓకే, మంచిగా చెప్పాలి. మళ్ళీ మీ వదిన కూడా, మీ అక్క కూడా ఫీల్ కావద్దు. మా అక్క ఫీల్ అవ్వదు, అట్లాంటి హార్ట్ ఫీలింగ్స్ తీసుకుంటే అవ్వదు. సెకండ్ వైఫ్ ని ఎవరు ఎవరు సెకండ్ వైఫ్ మీరా? నేనే. మీ పేరు? అల్లు అర్జున్ కి సెకండ్ వైఫ్. ఓకే డన్. నీ పేరు? భాను. భాను. సో మరి అల్లు భాను అనొచ్చా ఇప్పుడు? లేదు, వెన్నెల పెట్టేయండి. అల్లు వెన్నెల. వెన్నెలకి నా క్యూట్ టైం అదే కాబట్టి. థ్యాంక్ యూ అన్న. హాయ్ బ్రో. హాయ్ బ్రో. మరి ఆర్యా 2 రీ రిలీజ్ అవబోతుంది. సో మరి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అవును బ్రో, అప్పుడు ఆర్యా 2 రిలీజ్ అయినప్పుడు మేము థియేటర్లో చూడలేదు. సో ఇప్పుడు రిలీజ్ అవుతుంది కాబట్టి చూడాలని ఒక ఆతృత ఉంది. ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా, థియేటర్కి వెళ్దామా చూద్దామా అనిపిస్తుంది. ఎందుకంటే సుకుమార్ గారు డైరెక్టర్ కాబట్టి. సో ఆర్యా ఎంత హిట్ అయిందో ఆర్యా 2 కూడా ఆ రోజుల్లో బాగానే ఆడింది. కాకపోతే అవేవో బంద్ జరగటం వల్ల జనాలు ఎక్కువ మంది చూడలేకపోయారు. సో ఆ కరువుని ఇప్పుడు అందరూ మళ్ళీ చూస్తారని అనుకుంటున్నాను నేను. అప్పుడు మిస్ అయిన కలెక్షన్స్ అన్ని ఇప్పుడు వస్తాయంటారు. అంతే. అప్పుడు చూడండి, 1,00,000 మంది ఉన్నారనుకో, 50,000 మంది చూశారు, ఇంకొక 30,000 మంది మిస్ అయిపోయి ఉంటారు. ఆ 30,000 మంది ఇప్పుడు ఈ రీ రిలీజ్కి చూస్తారు.